వైద్యంలో అద్భుతాలంటే ముందుగా వినిపించే పేరు డాక్టర్ దండపు బసవానందం. 3 దశాబ్దాలకు పైగా అనుభవం, మొండి వ్యాధులు సైతం శాశ్వతంగా తరిమి కొడుతున్న వైద్య మహర్షి. జీవితాంతం భయపెట్టి వ్యాధులు కూడా ఆయన చేతుల్లో లొంగిపోతాయి. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం. దేశవ్యాప్తంగా హోమియోపతిని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్న డైనమిక్ స్టార్. సామాన్యులకు సైతం అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ రోగుల జీవితాల్లో వెలుగు నింపుతున్న వైద్య శివామహుడు. తన తండ్రి పరిస్థితి మరెవరికి రాకూడదని ఆశయంతో ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ని స్థాపించి హోమియో ప్రపంచానికి గర్వకారణమయ్యారు డాక్టర్ దండపు బసవానందం. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో హోమియోపతిలో నెంబర్ 1 గా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ దండపు బసవానందం. ఏం పేరు? చంద్రశేఖర్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ మంగళూరుకి వచ్చినావా? ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ సీకేడి కిడ్నీ ఫెయిల్ అయింది. సిరమ్ క్రియాటిన్ ఎంత ఉన్నది? 4.8 ఉన్నది కదా. ఏమన్నా డాక్టర్లు మరి బయట అది చేయాలని చెప్పిండ్రు. డయాలసిస్ చేస్తామన్నారు. డయాలసిస్ చేసుడు ఇక ఒక్కసారి ఛార్జ్ చేసినామంటే బతికిన రోజులు చేయాలి, తెలుసా? దినం తప్పి దినం. ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్ ఎట్లా వచ్చినావు? ఎట్లా తెలుస్తూ వచ్చినావు? ఎవరు చెప్తూ వచ్చినావు? టీవీ వాళ్ళకి తెలిసింది. మంచిగా వాళ్ళని చూసి వచ్చినావు. ఇలా నీకు స్టార్ట్ చేస్తున్నా, నిన్ను కూడా డయాలసిస్ పోకుండా చేస్తా, ఓకేనా? చెప్పినట్టు మందులు మంచిగా వాడుకో, టైం టు టైం పచ్చం చేయాలి, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది, ఓకేనా? ఇవాళ ఈ పరిస్థితులు ఆయన సిమ్టమ్స్ చెప్తాను ఏమేమి ఉన్నాయి ఆయనకు. ఐస్ కి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, లంగ్స్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, ఇంకా కిడ్నీ ప్రాబ్లం ఉంది, టీబీ ఉండే తగ్గిపోయింది.